దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. ఈరోజు అనగా 3వ తారీఖు జూలై నెల బుధవారం దినము 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 26వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 26వ కీర్తన 2వ చరణంలో భక్తుడైన దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమండి, దావీదు గారు దేవుని దగ్గర చక్కగా తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ యొక్క కీర్తనలో మనం ఈ 26వ కీర్తనలో చెప్తా ఉన్నాడు, దేవ నన్ను పరిశోధించు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే దొంగతనం చేయనటువంటి వాడు భయపడకుండా చెప్తాడు. అర్థమైందండి? ఎందుకని? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. ఎవరితో చెప్తావో చెప్పు. నువ్వు ఏ ఇంట్రగేషన్ చేస్తావో చెయ్యి. ఎందుకని అంతగా చెప్తా ఉన్నాడు అని అంటే అతనిలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి భయపడవలసిన పరిస్థితి లేదు కాబట్టి అంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. దావీదు గారి విషయంలో, దావీదు గారి జీవితంలో ఒక మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ని బట్టి దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నాడు, దేవుని దగ్గర ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. తర్వాత చెప్తున్నటువంటి మాట ఆయన అన్నాడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అంటున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. నా అంతరంద్రియములు, నా హృదయాన్ని కూడా పరిశోధించుమని తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలను మనం దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవుని మీద మన హృదయాన్ని నుంచి మనం ఎటువంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యల్లో లేకుండా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు మనం భయపడకుండా, ప్రభువా నా హృదయము, నా మనస్సు, నా తలంపులు, నా ఆలోచనలు ఎరిగిన దేవుడవు నీవు, నన్ను పరీక్షించు నాయన. ఒకవేళ నా యందు నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే కనుక దానిని నా యొద్ద నుండి తొలగించు, నేను చక్కగా ఇంకా సరి చేసుకునే రీతిగా ఉండేటట్టుగా నాకు చెయ్యని ధైర్యంగా చెప్పే అనుభవంలోనికి మనం దావీదు గారి అనుభవంలోనికి వెళ్ళాలని ఇక్కడ మనకి 26వ కీర్తన మనకు తెలియజేస్తుందండి. ఈ కీర్తనలోని మొదటి 2 వచనాలు ఒక చిన్న అందమైన పాటగా కూర్చోబడ్డాడు. దేవుని ఎదుట ఒప్పుకోవాల్సినదే, ఏమండి, ఒప్పుకోవాల్సింది అంతనో దాచుకోవాల్సింది ఏదీ లేదని దావీదు గారు తెలిసింది. ఇది ఎంత గొప్ప విషయం. అన్నిటినీ పరిశీలించి చూడగల దేవుని ముందు తన హృదయాన్ని తెరిచి చూపించి ఆయన ఎదుట నిర్దోషిగా ఉండడం ఎంత ధన్యకరమైన విషయం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. దేవుని బిడ్డలలో చాలామంది ఇటువంటి పరీక్ష కొరకు అడగలేరు కూడా. నాకు తీర్పు తీర్చుము, నన్ను పరీక్షించు. నేను పాఠశాలలో, ఏమంటే మనము పాఠశాలలో చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు ఏదైనా కనుక మిస్టేక్ చేస్తే గమ్ముని అలా ధైర్యంగా చెప్పలేరండి. ధైర్యంగా చెప్పలేరు పిల్లలు. ఎందుకంటే పెన్సిల్ తీసినా, పెన్ తీసినా, ఏ స్కేల్ తీసినా, ఏది తీసినా కూడా ఏమన్నా అంత ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే లోపం కనపడుతుంది కాబట్టి. అదే లోపం లేనివాడైతే కనుక ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాడు. చాలామంది పిల్లల విషయంలో గమనిస్తూ ఉంటారు పెద్దలు. ఏమంటే గమనించండి దేవుని బిడ్డలారా, మనం దేవుని ముందు పిల్లలమే, కానీ మనం ఇటువంటి సమస్య దేవునికి ఆయాస్కరమైనవి ఏమైనా ఉంటే కనుక
ఖచ్చితంగా వాటిని సరి చేసుకుని ధైర్యంగా ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నాలోనిచ్చి దానిని తొలగించు అని తెలియజేస్తూ ఉన్నాడండి. చక్కటి మాటలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమండి, నన్ను పరిశీలించి చూడంటా ఉన్నాడు. ఇది కొలిమి పరీక్ష. బంగారం కొలిమిలో శుద్ధి చేయబడి దానిలోనూ మట్టి తీసివేయబడ్డదండి. ఇప్పుడు అది ఏమంటే చక్కటి శుద్ధమైనటువంటిది ఏమంటే బంగారంగా ఉంది. అందుకని దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నన్ను పరిశీలించి అన్నాడు. ఎందుకంటే సరి చేసుకున్నాడు కనుక, శుద్ధంగా ఉన్నాడు కనుక, పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక నన్ను పరిశీలించి అంటా ఉన్నాడు. నా ఆలోచనలు పరీక్షించు, నా మనసును, నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరంద్రియాల లోపలి భాగాన్ని చూడు, నీకు యథార్థతే కనబడుతుంది. ఏమీ సందేహపడకుండా నిన్ను నమ్ముకున్నాను. దేశంలో పెను ఉపద్రవం చెలరేగుతున్నప్పుడు దావీదు గారు దేవుని ఎదుట నిలిచి నేను నిర్దోషిని అంటా ఉన్నాడు. నిజానికి యేసు ప్రభు వారు మాత్రమే ఈ మాట చెప్పగలరండి. అయినప్పటికీ ఇశ్రాయేలు అర్పణ తెచ్చినప్పుడు ఆ జంతువు వధించబడిన తర్వాత యాజకుడు వచ్చి దాన్ని అవయవాలన్నీ విడదీసి దానిలో లోపాలు ఉన్నాయా లేదా ఏమంటే ఈ వెలుతురులో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడండి. ఆ బలి పశువు నిర్దోషమైనదో కాదో చూస్తాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా తండ్రి ఎదుట అలా పరీక్షకు నిలిచాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని ఏమంటే తీర్పు తీర్చాడండి. దేవునికి విధేయత చూపించే జీవితం ఏమంటే కావాలని 3వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఏమని, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నానో, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అంటా ఉన్నాడు. దేవుని బిడ్డల చరిత్రలో జరిగిన ఒక సంఘటన ఏమండి మనం చూస్తే ఇంకా చాలా రకాలైనటువంటి సంఘటనలు కనపడతాయి. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే దినాల్లో వాళ్ళకున్న పెద్ద సమస్య హిందూ మతంలోని అనైతికటువంటిది అపవిత్రమైన ఆచారాలను అంతకంటే ఎక్కువగా కొన్ని తెగల వాళ్ళు ప్రభుత్వానికి సమస్యగా పరిగణించారట. ప్రభుత్వం వారు వాళ్ళని దారిలోకి తీసుకురావాలని, మార్చాలని అన్ని రకాల పద్ధతులను ఉపయోగించారండి. అయితే నేరాలకి అలవాటు పడిన తెగల వాళ్ళు నేరాలు మానేవారు కాదంటండి. అత్యంత హీనంగా క్రూరంగా ప్రవర్తించేవారంట. చిత్రహింసలు పెట్టిన వారి జీవితాల్లో మార్పు రాలేదంటండి. అయితే ఒక ఆయన సర్జాన్కు ఒక ఆలోచన కలిగిందంటండి. ఆయనకి, బ్రిటిష్ ఆయనకి అధికారికి, ఎన్నో పద్ధతులు ఉపయోగించావు కదా, ప్రేమను ప్రయోగించి చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాడంటండి ఆయన. అప్పటికే రక్షణ సైన్యం మంచి ప్రాచుర్యం పొందిందంటండి. కనుక ఈ సర్జన్ అనేటువంటి ఆయన వెంటనే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి జనరల్ విలియం బూత్ గారిని కలుసుకున్నాడంటండి. ఆయన ఒక మాట చెప్పారంట. ఆయన చొక్కాను ఉతికి శుభ్రం చేసినట్టుగా మనిషిని శుభ్రం చేయలేము, స్వార్థలో ఉన్న శక్తి మాత్రమే మనిషిని మార్చగలదు. చరిత్ర అంతటిలో వెతకి చూసినా మనిషిని మార్చడానికి మరో శక్తి లేనే లేదు. రక్షణ సైన్యానికి ఏమైనా స్థలం కేటాయించడానికి ఒప్పందం కుదిరిందంటండి. ఒక దేవుని ప్రేమ ద్వారానే తప్ప మనిషిని మార్చగలిగేది. ఎన్ని పద్ధతులు, ఎన్ని తలడిగిరీలు ఉపయోగించినా మనిషిలో మార్పు రాదని ఈ అధికారులు గమనించి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి బిడ్డలకి భారతదేశంలో స్థలం ఏర్పాటు చేసి ఏమంటే మిషనరీల్ని భారతదేశానికి పంపించారంట. బ్రిటిష్ ప్రభుత్వం వారు నేరస్తుల్ని వారి దగ్గరకు పంపించేవారంట. మిషనరీలు చూపినటువంటి క్రైస్తవ ప్రేమను బట్టి నేరస్తులందరూ కూడా ఒక్కొక్కరు మారటం మొదలుపెట్టారంటండి. పోలీసులు శిక్షలు హింసలు చేయలేని పనిని ఏం చేసిందంటే ప్రేమ చేసింది. ఈ ప్రణాళిక అద్భుతమైన ఫలితాలను ఇచ్చేసరికి ఏమంటే హిందూ మత పెద్దలకి చాలా కోపం వచ్చిందంట. అయితే గవర్నర్ గారు ఈ విషయంలో స్థిరంగా నిలబడ్డారు. నేరస్తులైన వారు మారిపోతుంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కథగా ఉండేది. క్రీస్తు ప్రేమ పనికిరాని వారిని కష్టపడేవారిగా, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా, సమాజానికి ఉపయోగపడేవారిగా, నేరస్తులనేమో నీతిమంతులుగా చేసిందంటండి. క్రూరులైన తెగలవారు క్రీస్తు ప్రేమ చేత పట్టబడ్డానండి. ఈ ప్రేమ దావీదు గారికి కొంత తెలుసు. అందుకే నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అతనిది దేవుని ఎదుట విధేయత కలిగిన జీవితం. అది చట్టానికి భయపడిన విధేయత కాదండి, కానీ దేవుని ప్రేమ వలన కలిగిన విధేయత. దేవుని బిడ్డలారా, మనిషిని ఎన్ని రకాలుగా బాధించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మార్చడానికి చూసినా మారడండి. ఒకటే దేవుని యొక్క ప్రేమ, మారు మనసు, పశ్చాత్తాపం ద్వారానే మనిషి మారతాడు.
ఎటువంటి వాడైనా ఖచ్చితంగా మారతాడండి. దేవుని బిడ్డలారా, 26వ కీర్తనలో దావీదు భక్తుడు మారిన జీవితాన్ని బట్టి నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా అంతరంద్రియాల్ని నువ్వు తేరి చూడమని సెలవిస్తావునండి. ఏమండి 6వ వచనంలో పరిశుద్ధంగా జీవించే జీవితం గురించి తెలియపరిచాడు. 7-8లో దేవుణ్ణి స్తుతించడం గురించి తెలియజేశాడు. ఏమండి అలాగే దేవుణ్ణి వెంబడించుట 8వ వచనంలో, 9-10లో పాపంలో పడకుండా దేవుడు అడ్డగించే జీవితాన్ని తెలియజే 11-12 దేవునిచే క్రమపరచబడినటువంటి జీవితం చక్కటి మాటలో 26వ కీర్తనలో మనకి తెలియపరిచినటువంటి మాటలను బట్టి దేవునిలో మనం మార్పు చెంది దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి వ్యక్తిగా, దాసుడిగా, నమ్మకమైన మంచి దాసురాల మంచి దాసుడు అనిపించుకునే రీతిగా, కుమారుడిగా అనిపించుకునే రీతిగా మన జీవితాలను కూడా మనం మార్చుకుని దేవునిలో ముందుకు సాగితే అది మనకి ఎంతో మేలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికీ తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.